ఫస్ట్ వైఫ్ ఎవరైతే రాధిక ఉన్నారో అమ్మాయితో మీరు నిన్న పర్సనల్ గా మాట్లాడడం అయితే జరిగిందా? అంటే మీరు బయటగా ఉన్నారు, రూమ్ లో ఒక 5 మంది 6 మంది ఉన్నాం, సో లాయర్ వాళ్ళు, సో వాళ్ళు మాట్లాడేవన్నీ విన్నా నేను. అంటే ఏంటి అటు సైడ్ వర్షన్ ఏంటి అంటే అఘోరి ఆఫ్టర్ ఆమె అన్ని రిలీజ్ చేసిన తర్వాత ఒక లైవ్ పెట్టేసి దమ్ముంటే నీ ప్రూఫ్లు చూపి, నా వాయిస్ లే కాదు ఆడియోలే కాదు, నేను నిన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా, నీకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నీకు కొడుకో కూతురు ఉందని చెప్పేసి ఆ విధంగా మాట్లాడాడు. అమ్మాయి వర్షన్ ఏంది అసలు? అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంది? సో ఏదైతే ఈ శ్రీనివాస్ గాడు ఈ అమ్మాయి వర్షిని అమ్మాయిని ట్రాప్ చేశాడో, ఎలా కన్నా బుజ్జి అని ఎలా చేశాడో సేమ్ టు సేమ్ ఆమెది కూడా, ఆమె విషయంలో కూడా అదే జరిగింది. ఆయన అడిగారు ఏంటమ్మా నువ్వు ఎలా పరిచయం అమ్మా అంటే, నాకు కూడా దేవుళ్ళ పిచ్చి అండి, సో ఏదో చేస్తాడని నేను ఇలా వాళ్ళ ఒళ్ళో చిక్కుకుపోయినా. మళ్ళీ ఆడవాళ్ళు నిజంగా మా అమ్మ లాయర్ అడిగితే ఆమె ఒకటే మాట అనింది, ఏమండి ఆ శ్రీనివాస్ గాడికి అంగం ఒకటి లేదు గాని ప్రతిదీ మగవాడు ఏం చేస్తాడో అంతకంటే ఎక్కువ నేను ఆడదాన్ని, ఇంతకంటే నేను చెప్పుకోలేను, నాకే సిగ్గుచేటుగా ఉందని ఆ అమ్మాయి గట్టిగా చెప్పింది. అక్కడ ఉన్న అంగం లేకుండా ఏం చేస్తాడైనా? సో దీనికంటే ఒక పేరు ఉంది కదా, లెస్బియన్. మరి దాని సంగతి ఏంటి? ఎవరి సంగతి? మరి అంగం సంగతి ఏంటి? అంగం లేకపోయినా ఏముందమ్మా, ఇప్పుడు జనాలకు అదే క్వశ్చన్ మార్క్ కదా. ఏంటి ఇప్పుడు అమ్మాయిలు లెస్బియన్, అబ్బాయిలు అంటే దీనికంటూ ఒక పేరు ఉంది. సో ఇది ఏంటంటే వీడు ఎవరికి చెప్పలేదు ఇంటర్వ్యూలో, వీడు లెస్బియన్ అయినా అమ్మాయి లెస్బియన్ కాదు కదా, అవతల వీడు మగవాడు కదా. మగవాడు అమ్మాయి అది అంటుంది, మగవాడు వీడు వీనికి అంగం లేకపోయినా అన్ని చేస్తాడు, అదొక్కటి తప్ప. అది కూడా దాని కూడా ఒక ఆప్షన్స్ ఉన్నాయి, చెప్పుకోలే నువ్వు ఆడపిల్లవని. ఆటోమేటిక్ గూగుల్లో కొట్టండి. కాదు ఇప్పుడు వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్స్ అనేవి మనకు వచ్చేస్తాయి. వాడు మగవాడు, మేము సర్జరీ అయిపోయింది కూర్చున్నాడు కదా, అయిపోయినా గానీ వానికి కామ కోరికలు ఉన్నాయి. సో దాని ద్వారా వాడు వేరే విధంగా వెళ్తున్నాడు దీనికోసం. ఈ కామ కోరికలకు నరాలు కట్ చేయడం లాంటిది ఏమైనా ఉంటదా? అదే ఉండదా? లేదు, ఉండదు. అంటే వీడు మన్న కదా అయింది. అవును. సో ఆడపిల్ల ఫీలింగ్ రావాలా గానీ అబ్బాయి ఫీలింగ్ అంటే వీళ్ళలో ఆ కోరికలు పోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఆ అమ్మాయి అదే అంటుంది. సో ఇప్పుడు మన లెస్బియన్ కింద తీసుకోవాలి, అన్ని ఉన్నాయి గానీ అదొక్కటి లేదు. సో ఆల్మోస్ట్ అన్ని చేస్తాడు. అబ్బో వాడు పెదాలు, వాడు పాన్స్, వర్షిని అంటుంది నల్ల బంగారం ఏంది నల్ల బంగారం అన్నా, జనాల పిచ్చలో చేయకపోతేను మరి ఎక్కడ నల్ల బంగారం. సో మళ్ళీ అమ్మాయి తాళి కట్టిన ప్రూఫ్స్ ఉందా అంటే ఫస్ట్ రాధిక అనే అమ్మాయి ఆమె ఫోన్ నుంచి తీసుకుంటుంటే వద్దు కన్నా, నా ఫోన్ ఐఫోన్, వాడి దగ్గర 3 ఉన్నాయి, నా దగ్గర ఐఫోన్ ఉంది అని 1 ఫోన్ లో ఉన్నాయి, అందుకే వాడు 3-4 ఫోన్లు ఉన్నాయి. 1 ఫోన్ గుంజితే అన్ని బయట పడతాయి. సో అమ్మాయి నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా పక్కన పెడితే వీడైతే ఫ్రాడ్ అని తెలిసిపోయింది కదా, ఫ్రాడ్ అని తెలిసిపోయింది. అండ్ ఇంకొకటి నిన్నటికి నిన్న అమ్మాయి బయటికి వచ్చేసింది, విత్ ఇన్ నైట్ లో ఈ వర్షం పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంది? ఆ టాపిక్ వీడు ఎప్పుడన్నా గమనించండి, ఏదన్నా వాని మీద ఒక కాంట్రవర్సీ వస్తే అది మర్చిపోవడానికి ఏదో ఒక ఇష్యూ చేస్తుంటాడు. ఇది కూడా అదే, నైట్ పెళ్లి చేసుకోవడం వీడంటే నిన్నటిది ఈ రోజు మర్చిపోవాలా జనాలు అని మర్చిపోతారు. కానీ ఈ రోజు సనాతన ధర్మం అమ్మ నిజంగా చెప్తున్నా, ఈ నా కొడుకు శ్రీనివాస్, నేను ఇదే మాట ఒకప్పుడు చెప్తే మాధురి ప్రియా చౌదరి మేడం గారు చిటికేసి వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు ప్రియా చౌదరి మేడం గాని, మహిళా సంఘాలు గాని, ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు గాని నన్ను ఎవరైతే కించపరిచారో వాళ్ళు వచ్చి ఎందుకు మాట్లాడట్లేదు, నోర్లు పడిపోయాయా, మీడియా ముందు టీవీలలో బొమ్మలు చూస్తున్నారా మీరు? సిగ్గు శరం ఉందా మీకు? అసలు కడుపు అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? మరి అంత సనాతన ధర్మం అడ్డం పెట్టుకొని జనాలు ఎర్రి పప్ప చేస్తా అంటే హిందూ సంఘాలు ఎక్కడ పోయినాయి? నేను ఈ రోజు అడుగుతున్నా, నేను ఒక ట్రాన్స్జెండర్ గా, నా వెనకల ముందు లేరు, వెనకలు ఎవరు లేరు, కానీ నేను పోరాడుతున్నాను. మీరు రావచ్చు కదా. ఒక దీపుని ముక్కలు చేసి చంపేస్తే ప్రతి ఒక్కరు 3 రోజులు పోరాడా కానీ 4వ రోజు ఏమైందని దాని గురించి స్పందించలేదు. శ్రీనివాస్ కూడా అక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది, నేను ఉంటా మళ్ళీ ఒక ట్రాన్స్జెండర్ దీప్ చంపేసినప్పుడు వీడు పోయి మాట్లాడచ్చు కదా, పోరాడచ్చు కదా. అమ్మాయిని తీసుకుని పోవడం ఇదేనా సనాతన ధర్మం? ఆడవాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మేము అందరము ర్యాలీలు చేసి క్యాండిల్ రిలీజ్ చేసి మేము ఉన్నామని సపోర్ట్ ఇచ్చాము. ఒక దీపు ట్రాన్స్జెండర్కి అన్యాయం జరుగుతుంది, దీపు కాదు చాలా మంది ట్రాన్స్జెండర్కి అన్యాయం జరుగుతుంది, ఏం మహిళ ఎందుకు రావట్లేదు? మేము మనుషులుగా గుర్తించట్లేదా? మేము మనుషులం కాదా? ఒక్క మాట చెప్తా, మేము భిక్షాటం చేసుకొని బతుకుతాం గానీ మీలాగా ఫ్రాడులు చేసి మీలాగా మోసాలు చేసి మేము కడుపు నింపుకోము. ఆ దేవుడు అనేవాడు ఉంటే మీరు మట్టి కొట్టుకొని పోతారు నిజంగా. ఓకే, సో శాపనార్థాలు ఇవన్నీ పక్కకు పెడితే పాయింట్ ఏంటంటే ఇక్కడ
ఒక మగాడు ఒక ట్రాన్స్జెండర్ లాగా సర్జరీలు చేయించుకొని అటు ఇటు కాకుండా అయిపోయినాడు. ఇప్పుడు మెయిన్ టాపిక్ అయిపోయింది మనకి ఇక్కడ, మెయిన్ ఫోకస్ వాడైపోయినాడు. ఇప్పుడు వాడు నెక్స్ట్ స్టెప్ ఏముండబోతుందంట? ఏముండబోతుంటే నా పోరాటం ఏంటంటే, సో ఫేక్ జనం ఇప్పుడు నమ్ముతున్నారు. ఇప్పుడు ఏంటంటే నా పోరాటం, వాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడా, సో నాకు అవసరం లేదు, నాకేం అవసరము, ఈడ మా కమ్యూనిటీ పరువు పోతుంది. కింద కామెంట్స్ ఎవరో చెక్క కొజ్జా నువ్వు అదిరా నువ్వు కోయించుకున్నావు కదా మీ హిజ్రాలు అన్ని, అది ఎవరికి బాధ అనిపిస్తుంది, మాకే కదా. వాడు ఒక ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు, వాడు ఒప్పుకోవట్లే, వాడు ఒప్పుకోపోయినా గానీ జనాలకి తెలుసు అఘోరాల పరువు తీస్తున్నాడు, మళ్ళీ మహిళా సంఘాలు పరువు తీస్తున్నారు, ప్రతి ఒక్క పేరు పరువు తీస్తున్నారు. మేము మాట్లాడే ముందు రావద్దా? సో మా పోరాటం ఇదే. వారు ఎక్కడున్నా గాని ఇంకా అమ్మాయి మోసపోకుండా డబ్బులు ఎవరిని మోసం చేయకుండా వారికి మాత్రం కఠినంగా శిక్ష వేయాలి. పోలీసులని దబదబ తిట్టడము, దబదబ చేయడము, ఏంది వీని అరాచకాలు. వీడి అరాచకాలు అలా ఉంటే ఈ అమ్మాయిలకి బుర్రపోయిందా మతిపోయిందా? ఏమో డబ్బు కోసం వెళ్ళిపోయిందేమో వాడి కోసం. నేను ఇలానే చెప్తాను, అన్నంత వరకు అమ్మాయి మీద, నేను మహిళల మీద చాలా రెస్పెక్ట్, ఐ లవ్ యూ రెస్పెక్ట్. కానీ కొంతమంది ఈ వర్షం లాంటి మన్నటి వరకు అయ్యో పాపం అని మనం నమ్మాము. మళ్ళీ ఠక్కని ఒక ఛానల్ మా ఆయనండి, ఆ బిగ్ టీవీ మా ఆయనండి, నా మొగుడండి 2 సార్లు కడతావా ఏంది ఇవి, మళ్ళీ వాడు పంది పేజ్ వేసుకొని చిన్న వచ్చేసాయి వీడేదో పొడిచినట్టు. వీడు బాగానే అండి ట్రాన్స్జెండర్ వేషాలు ఇవాళ రేపు ట్రాన్స్జెండర్ సర్జరీ చేసుకుని డబ్బుల కోసము వర్క్ చేసి చైన్లు లాగి ఇలాంటి నా కొడుకుల వల్లే జరుగుతున్నాయి. మేబీ ఫ్యూచర్ లో అయినా అంగం ఏమైనా పెట్టించుకోవచ్చు అంటారా? నువ్వు ఏది కూడా నీకు గూగుల్లో ఉంది, పెట్టచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే, ఒకటి ఆడికి అది లేదు, ఇంకొకటి ఆ ధర్మం హిందూ దేవుళ్ళు అనుకుంటా సనాతన ధర్మం అనుకుంటా ఈ పాయింట్ ఎందుకు తీస్తున్నాడు, ఈ పాయింట్ కి ఈ రెండింటిని ఎందుకు పట్టుకొని ఏలాడుతున్నాడు? కామ కోరికలు, ఇంకోటి అమ్మాయిలు అమ్మడమేమో, అమ్మాయిలని రొమాన్స్ రెచ్చగొట్టడం. అమ్మాయి అంటుంది అసలుకి మామూలుగా ఉండదు వాంతో అని. సరే ఓకే, అసలుకి నీకే అమ్మాయి అంత చిరాకు వస్తే మా కమ్యూనిటీ మా పరువు పక్కన ఎక్కడ మేము ఇక్కడ గృహప్రవేశాల దగ్గర వెళ్ళి ఎక్కడ వెళ్ళినా చిచ్చి బతికేనా వీలేంది ఆడవాళ్ళు చేసుకున్నారని మాకు మా ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని అడుగుతూ ఉంటే తల దించుకున్న పరిస్థితి అయిపోయింది. మాదిరి నువ్వు కూడా చేసుకుంటావా ఎట్లా అని సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను. మేబీ ఫ్యూచర్ లో నీకు ఎవరైనా అమ్మాయి నచ్చితే చేస్తా. అమ్మా ఏం మాట మాట్లాడుతున్నావు తల్లి? జరిగేది అదే కదా, నీకు ఇప్పుడు జరిగేది అదే కదా, ఏమైనా మేబీ చెప్పలేం కదా. ఏమైనా నాకు అసలు అబ్బాయిలే నచ్చారు, నాకు అమ్మాయిలు ఎందుకు? అమ్మా వద్దు తల్లి, నాకు అసలు నాకు అట్లాంటివి నచ్చవు. అంటే వన్స్ సర్జరీ అయిన తర్వాత అట్లాంటి ఫీలింగ్స్ ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి చాయిస్ వాళ్ళది ఉంటుంది. కానీ నా అట్టేముండదు. కానీ దీని గురించి ఇప్పుడు చాలా మంది జనాలు ఏంటి ఇది వింత నాటకాలు ఏంది అని